సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు అవసరమైతే ఒక్క వ్యాఖ్యతో మీడియా కళ్ళని ప్రపంచం కళ్ళని తన వైపు ఇట్టే తిప్పుకుంటారు. కుండ బద్దలు కొట్టి నిర్మోహమాటంగా ఒక్కొక్క సందర్భంలో అయితే బహుశా అవతల వాళ్ళని బెదిరించే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉంటాయని చెప్పి విమర్శకులు అంటూ ఉంటారు. నారాయణ గారి మనసులో ఏముంది, ఆయన ప్రయాణం ఎలా కొనసాగుతోంది మాట్లాడదాం. నమస్కారం నారాయణ గారు. మీ గురించి చెప్పిన విషయాలన్నీ కరెక్టేనా? అంటే బెదిరింపు కాదు, వాళ్ళని రియలైజ్ చేసేందుకు ఉపయోగపడే మాటలు మాట్లాడతాను నేను. మీకు ఎప్పటి నుంచి ఎలా వచ్చింది సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్? బికాజ్ మీరు ఫస్ట్ ఆకట్టుకునేది మీ స్టేట్మెంట్స్లో. వాస్తవానికి నేను రాజకీయాలకు సంబంధం లేని కుటుంబం. నేను గుంటూరులో చదువుకోవడానికి వచ్చినంత వరకు కూడా నాన్ పొలిటికలే. నేను దేవుడు భక్తుడిని, పూజలు చేసుకునేవాడిని చెప్తే నాకు రాజకీయాలు తెలియదు. అంటే గుంటూరులో నా ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివేటప్పుడు ఏఎస్ఎఫ్ పరిచయం కావడం, ఏఎస్ఎఫ్ నుంచి వామపక్ష ఉద్యమానికి అట్రాక్ట్ కావడం, దాన్ని సిపిఐలో చేరడం, ఇవన్నీ 1, 2, 3 years జరిగిపోయినాయి. అంటే నాకు లేడీకి లేచిందే పరుగన్నట్టుగా ఏదైనా నెత్తికెక్కితే అది ఇంక స్పీడ్గా పరిగెడుతుంది. అట్లా నేను ఎంటర్ కాగానే తక్కువ టైంలోనే గుంటూరు టౌన్ ఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నాను, మా జిల్లా ఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నా, రాష్ట్ర పార్టీ ఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నాను. మళ్ళీ సొంత జిల్లా కాబట్టి తిరుపతికి వెళ్ళి పనిచేయమంటే ఆడికి వెళ్ళి పనిచేశాను. ఈ పనిచేసే క్రమంలోనే నేను తయారయ్యాను. వాస్తవానికి నాకు నేను ఉపన్యాసం చాలా భయం. మైక్ చూస్తే నాకు వణుకు వస్తుంది. కానీ ఇప్పుడు కరెక్ట్గా నాడి పట్టేశారు. ఏమంటే ఎవరు ఇది ఉద్యమే నన్ను తయారు చేసింది. అది గుంటూరు ఉన్నప్పుడు హోటల్ వ్యతిరేక తినుబండాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో పడినప్పుడు ఆ మూమెంటే నన్ను లీడర్గా చేసింది. నాకు సొంతంగా నేను లీడర్ కాదు. ఈ మైక్ చూస్తుంటే భయపడేవాడిని కాస్త ఇప్పుడు మైక్ నుంచి భయపడకుండా మాట్లాడగలుగుతున్నా. ఒక వాక్యం కూడా పూర్తిగా మాట్లాడలేనప్పుడు. తర్వాత ఉద్యమంలో కలిసే కొంది, చేసే కొంది, అనేక ఉద్యమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే కొంది అది సమయ సందర్భాలు కొన్ని ఉంటాయి. మనం గ్రామీణ ప్రాంతం చూసేవాళ్ళం కాబట్టి, అర్బనైజ్డ్ కాదు కదా మేము. బ్యాక్గ్రౌండ్ సహజంగా వస్తాయి. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు భారతం, భాగవతం, రామాయణం అవన్నీ చెప్తా ఉంటారు. కమ్యూనిస్టులకు ఇవన్నీ ఏమిటి సార్? కమ్యూనిస్టులకి దేవుడు భక్తి ఉండదు. కమ్యూనిస్టులు కాదు అప్పుడు కాదు. ఆ తర్వాత మా అమ్మ సుమతి సంవత్సరం చదివేది, భారత భాగవతం చదివేది. మా ఊర్లో పెద్దవాళ్ళు రాత్రుల పూట హరికథలు చెప్పేవాళ్ళు, అవన్నీ తినేవాళ్ళం. అదంతా నాకు అయిపోయింది. తర్వాత నేను ఎస్ఎల్సి పాస్ అయినా తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. అంత భక్తుడిని. ఏ పండగ వచ్చినా ఆ పండగ ఒక్క పొద్దు ఉండేవాడిని. మా ఊళ్ళో గుడి కడిగి దీపం పెట్టేవాడిని. అందువల్ల ఈ గుంటూరులో చేరి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాక ఉద్యమ రీత్యా ఈ ఆర్థడాక్స్ పోయింది. అంటే దేవుడు అనే దానిపైన నాకు యాంటీ కాకపోయినా దాని నమ్మకాలు పోయినాయి. ఎందుకు పోయాయి సార్ నమ్మకాలు? అంటే మెటీరియలిజం, మార్క్సిస్ట్ మెటీరియలిజం చదువుకున్న తర్వాత, అంటే చదువుకున్నాక ఇందులో ఇంకా వాస్తవం ఉంది అనిపించిందా? అందులో వాస్తవం అనిపించిందా? దేవుడు భక్తి అనే దానికన్నా హ్యూమన్ బీయింగ్ దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, తర్వాత భౌతిక వాళ్ళని ఎట్లా అకలింపు చేసుకోవాలి, ఆ వైపు నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు మూఢనమ్మకం నుంచి ఒక వాస్తవ దృక్పథానికి వచ్చాను. దానికి మార్క్సిస్ట్ విజ్ఞానం నాకు ఉపయోగపడింది. ఉద్యమాలు వచ్చే అనుభవాలు ఉపయోగపడినాయి. జీవితానుభవం చదువుకున్న తర్వాత వచ్చింది. థియరిటికల్ ఆస్పెక్ట్, మా పొలిటికల్ స్కూల్స్ ఇవన్నీ చూసినప్పుడు ఒక మూఢనమ్మకాలు పోయి వాస్తవ ప్రపంచంలో ఎట్లా ప్రయాణం సాగించాలి దానిపైన నా ప్రయాణం సాగుతూ ఉంది. అందులో ఈ రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ అదే ఉంటుంది. అట్ ద సేమ్ టైం లేటెస్ట్గా పొలిటికల్ ఆస్పెక్ట్ యాక్టివ్. ఇన్ఫాక్ట్ అదే అంటారు చాలామంది. ఒక్కొక్కసారి నారాయణ గారు అక్కడ కనిపిస్తుంటారు తిరుపతిలో గుడి దగ్గర అక్కడ అని. కమ్యూనిస్టు నాయకులు గుడి దగ్గర కనిపించడం ఏంట అని చాలామంది ఆశ్చర్యపోతారు. బట్ ఇప్పుడు చెప్పారు కాబట్టి కొంత ఇప్పుడు కూడా నేను వెళ్తారు కదా గుళ్ళకి. ఇప్పుడు కూడా పోతే తిరుమల మా యూనిట్ ఉంది. మా ఫ్రెండ్స్ వస్తారు, మేలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు తీసుకుపోతా పైకి, గుడి లోపలికి తీసుకెళ్తా, వాళ్ళకి దర్శనం చేయిస్తా. నేను దండం పెట్టుకోను కానీ వాళ్ళు చేస్తారు. మా ఆవిడ వస్తే ఆమె దండం పెట్టుకుంటుంది. మీరు దండం పెట్టుకుంటే ఏమైపోతుంది? నమ్మకం నీ మీద నాకు భక్తి ఉంటే నమస్కారం అంట, భక్తి లేకపోతే వెళ్ళిపోతా. దేవుడు భక్తి ఉంటే నమస్కారం పెట్టేవాడిని. నాకు భక్తి పోయింది కాబట్టి నమస్కారం పెట్టను. నేను హెల్ప్ చేసుకోవడం లేదు. అయితే హెల్ప్ చేసుకోవడం లేదు. మా బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు పోతాను. ఈ మధ్య పోవడం అది కూడా తగ్గించేసా. ఎందుకంటే నేను పోతే మీ కెమెరా కళ్ళు 1000 ఉంటాయి నా పైన. గోల చేస్తుంటారు. ఎందుకు అబ్బాయి గోలని చెప్పేసి అది కూడా మానేసి. కానీ మీరు ఎన్నో చేస్తే అదే సంచలనమే సార్. ఇంతకీ మాధురి దీక్షిత్ ఫ్లక్స్ అప్ వాడుతుందా వాడదా? నిజమైన అబద్ధం. అది నిజమైన అబద్ధం అంటారా? ఇప్పుడు కొన్ని పోలికలు చెప్పినప్పుడు నమ్మాల. అవును. ఇప్పుడు నేను చెక్కింది అన్నట్టు నమ్ముతారా? అస్సలు నమ్మరు. అట్లా ఈ
చంద్రబాబు నాయుడు నాకు ఇల్లు లేదంటే ఎవరు నమ్ముతారు, వెంకయ్య నాకు కారు లేదంటే ఎవరు నమ్ముతారు, దేశం అంతా కార్లు వాళ్ళ కార్లే ఉన్నాయి. హెరిటేజ్ ఫౌండర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఉండకుండా ఉంటుందా? ఇట్టంటి వచ్చినప్పుడు మాధురి దీక్షిత్ లక్ష సభ్యులు వాడను అంటే ఆమె వాడదు కాబట్టి ఇట్లాంటివి ఇదని చెప్పేసి చెప్పడానికి ఒక పోలిక తప్ప అంతే ఓన్ ఇన్సల్ట్ చేయడానికో మాధురి దీక్షిత్ ఇన్సల్ట్ చేయడానికి కానీ కాదు.